రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లో ఇళ్లు భవనాల నిర్మాణం సమయంలో వసూలవుతున్న ఖాళీ స్థల పన్నును ప్రభుత్వం 50% తగ్గించింది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ వ్యయం తగ్గి రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు దక్కనుంది. ఈ సంస్కరణతో ఏటా కోట్ల రూపాయల మేర ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లో ఇళ్లు భవనాల నిర్మాణ సమయంలో ఖాళీ స్థలానికి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న పన్ను విఎల్టీ 50% తగ్గింపు నిర్ణయం అమల్లోకొచ్చింది. పురా నగరపాలక సంస్థలు నగర పంచాయతీల అనుమతులతో చేపట్టే అన్ని నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఏటా 30 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల రుసుములు చెల్లించి అనుమతులు తీసుకున్నాక ఇళ్లు భవన నిర్మాణ సమయంలో మళ్లీ వీఎల్టీ వసూలు చేయడం ప్రజలకు భారమవుతోంది. ప్రజలు స్థిరాస్తి వ్యాపార సంఘాల విజ్ఞప్తిపై పన్ను 50%కి ప్రభుత్వం తగ్గించింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఫిబ్రవరి 18న శాసనసభ ఆమోదించింది. వీఎల్టీ తగ్గింపు నిర్ణయం అమలుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. పన్ను తగ్గింపు వర్తించే విధానాలు పరిశీలిస్తే ఇళ్లు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే వరకు, అనుమతులు తీసుకున్నప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది పరిగణలోకి వస్తుంది. అనుమతుల గడువు ముగిసినా పొడిగించినా గడువు ముగిసే వరకు కూడా వెసులుబాటుంటుంది. వీటిలో ఏది ముందుగా వస్తే ఆ తేదీ వరకు పన్ను తగ్గింపు వర్తించనుంది. అనుమతులు తీసుకోకుండా చేసిన అక్రమ నిర్మాణాలకు పన్ను తగ్గింపు వర్తించదు. ఇళ్లు భవన నిర్మాణ సమయంలో వీఎల్టీ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు ఏటా 60 కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఈ ఆదాయం 50%కి తగ్గనుంది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. 2019 ఫిబ్రవరి 24న అప్పట్లో జీవో జారీ చేసినా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. కూటమి సర్కార్ నిర్ణయంపై నరెడ్కో హర్షం వ్యక్తం చేసింది. వీఎల్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి ఊరట లభిస్తోందని పేర్కొంది.